ఈవీ కుర్రాడ్ రివ్యూస్ ఛానల్కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మనతో పాటు ఫ్రాంక్లిన్ ఈవీ పవర్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ స్కూటర్ 56,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. పైగా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. 5 నుండి 6 గంటల్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఈ పవర్ ప్లస్ స్కూటర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీని సస్పెన్షన్ కానీ సీట్ కంఫర్ట్ కానీ ఫీచర్స్ ఎలా ఉన్నాయి, అన్ని వివరాలు అయితే ఈరోజు మన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రైడ్ రివ్యూలో తెలుసుకుందాం. ఇదే మన ఫ్రాంక్లిన్ ఈవీ కంపెనీ నుండి వచ్చిన పవర్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అండి. ఇది తాడేపల్లిగూడెంలో ఉన్న శివనాగం మోటార్ షోరూమ్ వాళ్ళు మనకి ఈ బండి ఇచ్చి రివ్యూ అయితే చేయమని అడిగారు. ఇది ఫ్రాంక్లిన్ ఈవీ నుంచి వచ్చిన ఒక నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్. దీన్ని నడపడానికి మీకు ఎటువంటి లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ అయితే అవసరం లేదు. షార్ట్ మరియు మీడియం ఇంకా హైట్ మొత్తం అందరికి హైట్కి సూట్ అయ్యే విధంగానే ఉందండి స్కూటర్. మరీ అంత పెద్ద సైజు ఉండదు, కానీ మనకి కూర్చుని నడిపే విధంగా ఈజీగా హ్యాండిల్ చేసే లైట్ వెయిట్గా అయితే స్కూటర్ ఉంటుంది. ఇందులో మనకి గ్రాఫిన్ బ్యాటరీస్తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి మనం ఈ స్కూటర్ యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుందాం. చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మార్కెట్లో అవైలబుల్గా అవుతున్న స్కూటర్ డిజైన్లోనే కనిపిస్తుంది. ఇది లైటింగ్ పరంగా మొత్తాన్ని కూడా ఈ స్కూటర్లో ఎల్ఈడి లైట్ సిస్టమ్ వస్తుంది. దీనికి సంబంధించిన లైటింగ్ డీటెయిల్స్ అన్ని మనం నైట్ రైడ్ వీడియోలో ఆ ఫుటేజ్లో మీకు చూపిస్తానండి. ఇది దీని ఫ్రంట్ అపీరెన్స్ ఎలా ఉంటుంది, కరోడ్ షేప్లో వీకాలో కరోడ్ వస్తుంది. దాని తర్వాత మనకి ఫ్రాంక్లిన్ ఈవీలో బ్యాడ్జింగ్ వచ్చి కింద మనకి ఎల్ఈడి లైట్స్ వస్తాయి అన్నమాట. ఇవి మెయిన్ హెడ్ ల్యాంప్. ఇది ఇక్కడ కింద నుంచి ఫోకస్ లైట్స్ అనేవి ఇక్కడ వస్తాయి, లెఫ్ట్ రైట్ లైట్స్ వస్తాయి. అలానే దీనికి గార్డ్స్ కూడా స్కూటర్తో పాటు ఇస్తున్నారు. నెక్స్ట్ మనకి ఈ మడ్ గార్డ్ అనమాట స్కూటర్తో పాటు. టైర్ సైజ్ వచ్చి వీళ్ళు 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ సైడ్ వచ్చి మనకి డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి మనం మడ్ గార్డ్ క్వాలిటీ చూస్తే స్ట్రాంగ్గానే క్వాలిటీ ఇచ్చారనమాట. ఇది సస్పెన్షన్ యాక్షన్ ఎలా ఉందో మీకు ఒకసారి రైడ్ స్టార్ట్ చేసిన మీకు చూపిస్తాను. ఇది స్కూటర్ వీల్స్ 10 ఇంచ్ టైర్స్తో పాటు కొంచెం విడ్త్ ఉన్న టైర్స్ ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు. కొంచెం లెఫ్ట్ సైడ్కి వస్తే ఇక్కడ మన ఫుట్ బోర్డ్ స్పేస్ అండి. ఫుట్ బోర్డ్ స్పేస్ అయితే మాత్రం సిలిండర్ పెట్టేంత స్పేస్ అయితే ఇచ్చారు. నేను ఈ బండి నడిపేటప్పుడు సిలిండర్తో కూడా పెట్టి మీకు చూపిస్తాను. అది ఫుట్ బోర్డ్ స్పేస్ అయితే వైడ్గా ఉంది. ఇక్కడ మీరు కాళ్ళు పెట్టుకుని హైట్గా ఉన్న వాళ్ళు కూడా ఎటువంటి కంఫర్ట్ లేకుండా స్పేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే ఈజీగా ఒక 155 to 160 మిల్లీమీటర్స్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది స్కూటర్తో పాటు మీకు లభిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. సో దీన్ని మీకు ఛార్జర్ కనెక్ట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ మీరు ఛార్జింగ్ పెట్టుకుని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ రియర్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫుట్ పెక్స్, ఇవి జస్ట్ 1 ట్యాప్ చేస్తే ఈ ఫుట్ పెక్స్ అనేవి ఓపెన్ అవుతాయి. రేర్ సైడ్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకనమాట ఇది. అలానే ఇక్కడ ప్రొటెక్షన్ ప్లాస్టిక్తో మడ్డేమి మోటార్ మీదకి రాకుండా ఒక ప్రొటెక్షన్ ఎలిమెంట్ అది ఇచ్చారు. ఇక రేర్ సైడ్ వచ్చి ఇది మనకి గ్రాబ్ రైలు కంప్లీట్ మెటల్ బాడీతో చాలా స్ట్రాంగ్గా మెటల్ గ్రాబ్ రైల్ అనేది ఇక్కడ ఆఫర్ చేశారు. అలానే ఇక్కడ కూడా మనకి గార్డింగ్ ఇచ్చారు. నెక్స్ట్ ఎల్లో లైట్, రేర్ సైడ్ వచ్చి మనకి ఎల్లో లైట్ అయితే ఇచ్చారండి. రేర్ సైడ్ కూడా మళ్ళీ మామూలుగానే ప్రొటెక్షన్ మడ్ పడకుండా వచ్చి వేర్ సైడ్ కూడా ఒక మడ్ గార్డ్ అనేది ఇచ్చారు. సో ఈ క్వాలిటీ చూసినట్లయితే ఫ్రంట్ ఇంచుమించుగా అదే క్వాలిటీలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకు నో లైసెన్స్ కాబట్టి ఐకైట్ అనే బ్యాడ్జింగ్ ఇచ్చారు. ఇక ఎక్కడ చూసుకుంటే ఇది కూడా మనకి 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ రేర్ కూడా ఇచ్చింది వెనక సైడ్. సస్పెన్షన్ చూసుకున్నట్లయితే డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అనేది ఇచ్చారు. ఇది మోటార్ చూసుకున్నట్లయితే నో లైసెన్స్ స్కూటర్ కాబట్టి 250 వాట్ మోటార్. కానీ నేను నడిపినప్పుడు పికప్ లెవెల్స్ చూస్తే ఇంకా ఎక్కువ పికప్ అనేది ఈ మోటార్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీంతో వచ్చి నో లైసెన్స్ స్కూటర్ కాబట్టి 25 స్పీడ్ అనేది ఈ స్కూటర్తో ఇస్తారండి. మడ్ పడకుండా ఇటు సైడ్ కూడా మనకి ఇది ఇచ్చారు, ఈ ప్లాస్టిక్ ప్రొటెక్షన్ ఎలిమెంట్ కోసం. లేడీస్ కాల్ పెట్టుకోవడానికి ఫుట్ రెస్ట్ కూడా ఇచ్చారు. ఇదే మనకి ట్యాప్తో ఓపెన్ ఫుట్ పెక్స్ ఇక్కడ కూడా. అలానే సెంటర్ స్టాండ్ ఇక్కడ సైడ్ స్టాండ్ ఉంది, కానీ సైడ్ స్టాండ్తో పాటు మీకు సెన్సార్ అనేది ఉండదు. సైడ్ స్టాండ్ ఆన్ చేసిన ఆన్లో ఉన్నా కూడా మీకు స్కూటర్ అనేది మూవ్ అయిపోతుంది. ఇప్పుడు దీని బ్యాటరీ ప్యాక్స్ చూస్తే ఈ సైడ్లో మనకి కింద నుంచి చూస్తే 2 బ్యాటరీ ప్యాక్స్ ఇక్కడ ఉన్నాయండి. ఇలా కిందకు చూస్తే నేను వేలు పెట్టిన చోట ఇక్కడ 2 బ్యాటరీ ప్యాక్స్ కనిపిస్తాయి. అలానే దీని కింద 3 బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. ఒకసారి మీకు సీట్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది. దానికన్నా ముందు కీ పెట్టి ఒకసారి యాంటీ క్లాక్ ట్విస్ట్ చేస్తే సీట్ ఓపెన్ అవుతుంది. సీట్ కూడా చూడండి, సీటు మరీ పెద్ద సైజ్ ఏం కాదు, ఒక ఇద్దరికైతే సరిపోయే రకమైన సీట్ అనమాట ఇది. ఇక్కడ మనకి ఛార్జర్ ఇచ్చారండి, ఇదే 5 amps ఛార్జరు. పెద్ద వైరింగ్ అయితే చాలా ఎక్కువ ఇచ్చారు. ఎవరికైతే మీటర్ పెట్టుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎక్కువ వైర్లు అంతా ఇచ్చారు. ఇందాక మీకు చూపించాను కదా, ఆ సాకెట్లో మనం ఇలా కనెక్ట్ చేసుకుని 3 పిన్ ప్లగ్లో ఛార్జింగ్ చేసుకోవాలి. వీళ్ళ ఛార్జింగ్ టైం వచ్చి 5 to 6 hours. ఫాస్ట్గా ఛార్జ్ అయిపోయే ఛార్జర్ 5 amps ఛార్జర్ ఇస్తున్నారు.
ఇక ఇది మనకి బూట్ స్పేస్ కింద చూస్తే మొత్తం 1 2 3 ఇక్కడ 3 బ్యాటరీలు, కింద 2, ఓవరాల్గా 5 బ్యాటరీస్ ఇస్తున్నారు. 60 volts 30H అంటే 1.8 kWh బ్యాటరీ ప్యాక్ అనమాట. ఇది దీంతో వీళ్ళు 70 to 80 అంటున్నారు. సో అయితే మనం సింగిల్ రైడర్తో వస్తుంది 70 అనేది, లో స్పీడ్తో వెళ్ళాలి. ఇది ఎంసీబీ స్విచ్ ఆఫ్ ఆన్లో పెట్టుకున్నాం. ఇక ఇది మన బటన్స్ అండి, హైట్ స్విచెస్, టర్న్ లైట్ ఇండికేటర్స్, హార్న్, అలానే హై బీమ్ లో బీమ్ స్విచ్, హార్న్, మోడ్స్ 1 2 3 మోడ్స్, రివర్స్ మోడ్ కూడా ఉంది. రివర్స్ మోడ్ R బటన్ ప్రెస్ చేసి థ్రాటిల్ ఇస్తే వెనక్కి మూవ్ అవుతుంది స్కూటర్. ఇంకోటి ఏంటంటే మన బండి ఇనీషియల్గా ఆన్ చేస్తే P మోడ్లో ఉంటుంది, దాన్ని మనం బ్రేక్ ఇచ్చి థ్రాటిల్ ఇస్తే మనకి స్కూటర్ అనేది మూవ్ అవుతుంది. ఇది డాష్ బోర్డు విజిబిలిటీ అంతా కూడా మీకు నైట్ టైం విజిబిలిటీలో చెప్తాను, ఆ డీటెయిల్స్ అన్నీ ఎలా ఉన్నాయి. ఇది మనకి USB సాకెట్, ఇక్కడ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ బూట్ స్పేస్, అలానే హుక్ ఇచ్చారు, ఇక్కడ మీరు ఏమైనా సామాన్లు ఏమైనా టై చేసుకోవచ్చు. చివరిగా దీంతో పాటు మీకు వచ్చే కీ అండి, ఇది నార్మల్ కీ, రిమోట్ కీ కూడా ఉంది. ఇప్పుడైతే మీరు స్కూటర్ ఆఫ్ చేశాను కాబట్టి రిమోట్గా ఆన్ చేయాలంటే పవర్ బటన్ 2 times ప్రెస్ చేయాలి, స్కూటర్ ఆన్ అయింది. ఇప్పుడు దీన్ని మీరు కావాలంటే యాంటీ థెఫ్ట్ అలారంలో మార్చాలంటే అన్లాక్ పైన ఉన్న బటన్ ఒకసారి, కింద లాక్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే ఇన్ కేస్ ఎవరైనా స్కూటర్ కదిలితే ఇలా యాంటీ థెఫ్ట్ అలారం అవుతుంది. అప్పుడు మళ్ళీ అన్లాక్ బటన్ ప్రెస్ చేయాలి. ఇది దీనికి ఉన్న రిమోట్ కి ఫీచర్స్. ఇప్పుడైతే ఈ స్కూటర్ మీద మనం టెస్ట్ రైడ్కి వెళ్దాం. సో మనమైతే ఇప్పుడు ఫ్రాంక్లిన్ ఇవి పవర్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద రైడ్కి వెళ్దాం అండి. దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేద్దాం. నేనైతే ఫస్ట్ మోడ్లోనే రైడ్ చేస్తున్నాను. మీకైతే నేను థ్రాటిల్ రెస్పాన్స్ గురించి ఫస్ట్ చెప్తానండి. థ్రాటిల్ ఏంటంటే మనకి కంప్లీట్గా హ్యాండ్ మూమెంట్ ఫుల్గా ఇస్తే బాగా ఇస్తుందండి, బట్ మనం మెల్లమెల్లగా ఇస్తే కనుక థ్రాటిల్ రెస్పాన్స్ అయితే తేడా వస్తుంది. ఇప్పుడు నా చేయి చూడండి, ఇలా ఫుల్గా ఇస్తే మనకి థ్రాటిల్ రెస్పాన్స్ బాగుంటుంది. అదే మనం స్లోగా ఇచ్చామనుకోండి, కొంచెం స్లోగా తీసుకున్నట్టు మధ్యలో చిన్న జర్కల కిందకి వస్తుంది. అందువల్ల మీరు బండి థ్రాటిల్ ఇచ్చేటప్పుడు మాత్రం డైరెక్ట్ ఫుల్గా ఇవ్వండి. అది ఫస్ట్ మోడ్లో అవనివ్వండి, సెకండ్ మోడ్లో అవనివ్వండి, ఈవెన్ 3వ మోడ్లో అయినా కూడా క్లియర్గా ఫుల్గా. ఇప్పుడు నేను సెకండ్ మోడ్లో పెట్టి థ్రాటిల్ ఇచ్చాను, ఇలా ఫుల్గా ఇస్తే బాగుంటుంది. సో మీరు ఈ బండిని నడిపేటప్పుడు మాత్రం థ్రాటిల్ కంప్లీట్గా ఒకేసారి హ్యాండ్ మూమెంట్ ట్విస్ట్ ఇస్తే అప్పుడు మీకు ఎటువంటి జర్కులు ఉండవు, బండి అయితే చాలా స్మూత్గా రన్ అవుతుంది. సో ఇందులో మనకి ఫస్ట్ మోడ్ అయితే 25 స్పీడ్ వరకు వెళ్తుంది అనమాట. మీకు ఈ బండిలో 70 km రేంజ్ కావాలంటే ఫస్ట్ మోడ్లోనే వెళ్ళాలి. ఇక నెక్స్ట్ మన బండి బ్రేకింగ్ యాక్షన్ ఒకసారి చెక్ చేద్దామండి. బ్రేకింగ్ కన్నా ముందు ఇలాగ మన ఇక్కడ పాట్ హోల్స్ వచ్చినాయి కాబట్టి ఒకసారి పాట్ హోల్స్ చెక్ చేద్దాం. ఇదంతా కూడా పాట్ హోల్స్, గొత్తుకుల రోడ్డు. సో మూమెంట్ మనం కొంచెం స్లోగా వెళ్తే కనుక ఒక 10 ఆ స్పీడ్లో వెళ్తే కొంచెం ఏమవుతుందంటే వెనకాల సస్పెన్షన్ అయితే కొంచెం ఇంపాక్ట్ అనేది తీసుకోవట్లేదు. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే బాగానే ఉంది. ఆ వైబ్రేషన్ ఏదైతే ఉన్నారో అది రేర్ సస్పెన్షన్ నుంచి వస్తుంది. సో గొత్తుకుల రోడ్డు మీద వెళ్ళినప్పుడు అయితే మాత్రం కొంచెం బాగా ఒక 5 ఆ స్పీడ్లో వెళ్తేనే మీకు కంఫర్ట్ అయితే ఫీల్ అవుతారు. కొంచెం 10 ఆ మూమెంట్లో వెళ్ళినా కూడా పైకి లేపినట్టు ఆ భావన అయితే కలుగుతుంది. అదే మేము డబల్స్ వెళ్ళినప్పుడు చెక్ చేసినప్పుడు అయితే ఇద్దరు వెళ్ళినప్పుడు మాత్రం ఆ సస్పెన్షన్ అయితే యాక్షన్ బాగానే ఉంది. సింగిల్ వెళ్ళాం అనుకోండి లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి ఆ యాక్షన్ తీసుకోవట్లేదు. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకోటి బండి కంప్లీట్గా స్లో అయ్యి పికప్ ఇప్పుడు ఒకసారి ఆపి ఇలా పిక్ చేసినప్పుడు ఈ యాక్సలరేషన్ మూమెంట్లో చివరి ఎండ దగ్గర కంప్లీట్ పవర్ ఉంటుంది. సో ఇనీషియల్గా పవర్ లేకపోయినా కంప్లీట్ కరెక్ట్గా ఇచ్చిన తర్వాత చివరి మూమెంట్లో అయితే పవర్ వస్తుంది అనమాట. సో దీని పవర్ అంతా కూడా లాస్ట్ ఎండ్ పాయింట్లో ఉంటుంది. సీట్ కంఫర్ట్ గురించి కూడా చెప్తాను. ఇప్పుడు సీట్ కంఫర్ట్ అయితే మనకి కూర్చునేటప్పుడు క్వశ్చన్ అయితే మీడియం క్వశ్చన్గానే ఉందండి, మరీ టూ స్పాంజ్ అయితే లేదు కాబట్టి సీటు. సో మీరు కంఫర్టబుల్గానే కూర్చోవచ్చు. అయితే కొంచెం వెనక్కి కూర్చోవడం బెస్ట్. అలానే ఫుట్బోర్డ్ స్పేస్, మీరు ఒకసారి ఫుట్బోర్డ్ స్పేస్ చూస్తే చాలా వైడ్ ఇచ్చారు. ఈవెన్ మీరు హైట్ ఉన్నా కూడా ఇబ్బంది అయితే ఉండదు. షార్ట్ హైట్ కానీ మీడియం హైట్ అని కానీ పెద్ద హైట్ ఉన్నా కూడా ఫుట్బోర్డ్ స్పేస్ ఎక్కువగానే ఇచ్చారు కాబట్టి మీరు కాళ్ళు చాపుకుంటే కనుక ఇబ్బంది లేకుండా గుజ్జుకుంది. ఇక్కడ ఏమి కూడా టచ్ అవ్వట్లేదు మీకు ఇది. సో ఆ ఇబ్బంది అయితే మీరు ఫీల్ అవ్వరు. స్కూటర్లో బండి నడుపుతున్నప్పుడు ఇంకొకటి కళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసేది డాష్ బోర్డ్ మీద. మన ఎంత రేంజ్ ఉంది అనేది ఒకసారి చెక్ చేస్తాం కాబట్టి క్లియర్గానే కనిపిస్తుందండి మీరు డాష్ బోర్డ్ విజిబిలిటీ. సో ఇక్కడ ఏదైతే ఎల్సిడి స్క్రీన్ ఇచ్చారో
ఆ నెంబర్స్ అన్నీ కూడా డిజిటల్ నెంబర్స్ బాగానే కనిపిస్తాయి మీకు. ఈవెన్ ఆఫ్టర్నూన్ కానీ మధ్యాహ్నం కానీ ఈవినింగ్ టైం కానీ. ఇంకా నైట్ అయితే చాలా బాగా క్లారిటీగా ఉంటుంది. ఇంకోటి సస్పెన్షన్ ఫీల్ గురించి చెప్పాలంటే కుతుపుల్ మామూలు రోడ్డు మీద వెళ్ళినప్పుడు సింగిల్ పర్సన్ కాకుండా డబల్ వెళ్ళినప్పుడు అయితే మాత్రం యాక్షన్ బాగా తెలుస్తుందండి. అదే సింగిల్ పర్సన్ వెళ్తే మాత్రం కొంచెం దాని మూమెంట్ తెలియట్లే. కారణం ఏంటంటే మీకు చెప్పాను ఇందాక, బాగా లైట్ వెయిట్ ఉండడం వల్ల స్కూటర్ అది కొంచెం ఆ సస్పెన్షన్ ఆ స్ప్రింగ్ యాక్షన్ తెలియాలంటే డబల్స్ మీద వెళ్తే మాత్రం తెలుస్తుంది. ఇప్పుడు మనం మెయిన్ రోడ్డు మీదకి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ నేను మీకు ఇందులో ఇంకొక ఫీచర్ గురించి చెప్తాను. అదే క్రూజ్ కంట్రోల్ ఉంది మోడల్ ఈ స్కూటర్లో. ఆ క్రూజ్ కంట్రోల్ ఎలా ఆపరేట్ చేయాలో మీకు చెప్తాను. సో ఇప్పుడు అయితే మనం ఒక ఫ్రీ రోడ్ మీదకి వచ్చాము. ఇప్పుడు థ్రాటిల్ అనేది ఒక పర్టికులర్ స్పీడ్లో పెట్టుకుంటే క్రూజ్ మోడ్లోకి యాక్టివేట్ అవుతుంది. సో నేను ఇప్పుడు చేయి తీస్తాను చూడండి. ఇక్కడ మీరు సరిగ్గా గమనిస్తే గ్రీన్ కలర్ సింబల్ వెలుగుతుంది. జస్ట్ ఒక 3 to 5 seconds బండి ఒక పర్టికులర్ స్పీడ్ మీద, అంటే మీరు థ్రాటల్ అలా పట్టుకుని ఉంచుకుంటే కనుక స్పీడ్ అనేది లాక్ అయిపోతుంది. చూసారా, నేను చేయి తీస్తాను బట్ బండి అనేది యాజ్ ఇట్ ఈజ్ మామూలుగానే మూవ్ అయిపోతుంది. ఇది క్రూజ్ కంట్రోల్. చాలా మంచి ఫీచర్ ఇది. ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు, ఇప్పుడు ఒక 40-50 స్పీడ్ ఒక ఫ్రీ రోడ్ ఉన్నప్పుడు అసమాను థ్రాటిల్ మీద చేయి పెట్టాల్సిన అవసరం లేకుండా ఒక్కసారి మీరు హ్యాండ్ వేసి ఒక ఫుల్ యాక్సిలరేషన్ ఇస్తే చాలు, బండి ఇంకా ఆటోమేటిక్గా అది మూవ్ అయిపోతుంది. ఇక ఇందాక మీకు ఒకటి చెప్తానని మర్చిపోయింది, అదే మన బ్రేకింగ్ రెస్పాన్స్. ఇందులో మనకి డిస్క్, ఫ్రంట్ బ్రేక్, రేర్ డ్రమ్ ఇచ్చారు కదా, అది ఒకసారి మీకు చూపిస్తాను. నేనైతే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒకసారి డ్రమ్ బ్రేక్స్ యాక్షన్ వేసి మీకు చూపిస్తానండి. సో ఇప్పుడు మీరు చూసారా కొంచెం టైం అనేది తీసుకుంటుంది. మనం ఇచ్చిన బ్రేక్ ఒక 2-3 secondsలో స్టాప్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మనం డిస్క్ బ్రేక్ ట్రై చేద్దాం. సో డిస్క్ అయితే ఇన్స్టాంట్గా ఒక 1 secondలోనే మనకి ఆ యాక్షన్ అనేది తెలుస్తుంది. ఓవరాల్గా అయితే మీకు పవర్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఈ షార్ట్ డిస్టెన్స్ కమ్యూటింగ్ వెళ్ళినప్పుడు మీకు ఏదైతే ఒక 30 అప్ అండ్ డౌన్ చేసుకున్నప్పుడు అయితే ఒక సింగిల్ పర్సన్కి అయితే ట్రావెల్ అవ్వచ్చండి ఈజీగానే. హైట్ పర్సన్ కానీ లేకపోతే షార్ట్ హైట్, మీడియం హైట్, అలా హైట్స్కి ఏమీ తేడా అవసరం లేదు. బండి కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇది లైట్ వెయిట్ ఉంది స్కూటర్. మీకు కావాలంటే ఒకసారి ఒక షార్ప్ టర్న్ తీసి కాల్ ఏమైనా తగులుతుంది చూపిస్తాను. చూసారు కదండి, ఫుల్ కాల్ కొంచెం లైట్గా వెనక్కి పెట్టుకుంటే మనకి ఇబ్బంది అయితే ఉండదు. ఇందులో పవర్ కానీ పేరు తగ్గట్టుగానే పవర్ కూడా స్కూటర్లో ఉందండి. పికప్ లెవెల్స్ మాత్రం థర్డ్ మోడ్ వచ్చేసరికి పికప్ లెవెల్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో అయితే మీరు ఏదైతే పవర్కి కానీ లేకపోతే మీరు పెట్టిన రేంజ్కి కానీ దాంట్లో వరకు అయితే మాత్రం ఇదైతే డిసప్పాయింట్ చేయదు మిమ్మల్ని. సిలిండర్ అయితే మనం పట్టింది. సిలిండర్ కూడా ఒకసారి మనం ట్రై చేసి ఆ సిలిండర్ పెడితే బ్యాలెన్సింగ్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. సిలిండర్ పెడితే కనుక కాళ్ళు అయితే కొంచెం ఎక్కడ పెట్టాను చూడండి, నేను ఇలా పెట్టుకునే ప్రాబ్లం లేదు, బాగానే వెళ్ళిపోతుంది. అంటే సిలిండర్ పెట్టిన తర్వాత ఎటువైపు ఊగిపోవడం అటువంటి ఏం జరగట్లేదు. ఇంకా మోర్ స్టేబుల్గా ఉంది స్కూటర్. ఇప్పుడు హాయిగా మీరు సిలిండర్ కూడా పెట్టుకుని వెళ్ళొచ్చు అనమాట అయితే ఈ స్కూటర్ మీద. ఇది పవర్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ డాష్ బోర్డ్ విజిబిలిటీ ఇలా కనిపిస్తుంది అండి. కంప్లీట్గా క్రిస్టల్ కనిపిస్తుంది నైట్ టైము. మీకు ఇందులో ఉన్న డీటెయిల్స్ అయితే ఫస్ట్ చెప్తాను. ఇదే మనకి స్పీడోమీటర్, నెక్స్ట్ వచ్చి ఓడోమీటర్ రీడింగ్ ఇది, నెక్స్ట్ వచ్చి ఇది బ్యాటరీ పర్సంటేజ్ ఇండికేటరు. మొత్తం 3 bars ఉంటాయి. లాస్ట్ దాని రెడ్ కలర్లో ఉంటుంది. ఇక్కడేమో రెడీ, వన్స్ వెహికల్ రెడీ టు మూవ్ అయినప్పుడు రెడీ చూపిస్తే మనం థ్రాటిల్ ఇస్తే మూవ్ అవుతుంది. ఇక్కడ మీరు మోడ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ మోడ్ ఉంది, నెక్స్ట్ మనం బటన్ మోడ్ ఇస్తే సెకండ్ మోడ్, అలానే ఇంకొకసారి నవ్వుతే థర్డ్ మోడ్. సో 3 modes ఉంటాయి. మీకు రేంజ్ హైయెస్ట్ రావాలంటే కనుక ఫస్ట్ మోడ్లో అయితే మీరు వెళ్తే కనుక మీకు ఎక్కువ రేంజ్ అనేది వస్తుంది. ఇప్పుడు మీకు టర్న్ ఇండికేటర్స్ వేస్తే కనుక ఇలా ఒక లైట్ కనిపిస్తుంది, రైట్తో కూడా టర్న్ ఇండికేషన్ ఇలాగా. ఇప్పుడు మీరు లైట్ అసలు ఏం కనిపించట్లేదు కదా, ఇప్పుడు నేను ఫస్ట్ లైట్ వేస్తాను. ఇది డిమ్ అండి, ఇది హై బీమ్. చూసారు హై బీమ్ ఎక్కడ దాకా వెళ్ళిందో. హై బీమ్లో మళ్ళీ లో ఇంటెన్షన్, హై ఇంటెన్షన్. ఫుల్ అక్కడ దాకా రావాలంటే పైకి బటన్ని కొంచెం పైకి నొక్కాలి, కింద నొక్కి కిందకి. సో ఇది ఫుల్ లైటింగ్ ఇది మనకి. ఇప్పుడైతే మనం స్కూటర్ దిగి ఎంతవరకు లైటింగ్ వస్తుందో ఒకసారి చూపిస్తాను మీకు. రేర్ సైడ్ చూడండి, ఇది రేర్ సైడ్ మనకి ఎల్లో లైట్ ఇలా కనిపిస్తుంది.
ఫుల్ లైటింగ్, కంప్లీట్ లైటింగ్తో ఇంత బ్రైట్గా కనిపిస్తుంది మీకు. ఇదే మీరు టర్న్ లైట్ ఇండికేటర్ ఆన్ చేస్తే ఇలా లైట్స్ ఇలా కనిపిస్తాయి. దూరంగా వెళ్ళినా మీకు నా చేతి మీద కూడా మీరు చూడొచ్చు ఆ లైట్ షాడో అనేది. సో దూరంగా ఇక్కడ మీరు కింద కూడా చూసినా ఇక్కడ దాకా లైట్ కనిపిస్తుంది. అది కాదు, డైరెక్ట్ ఇక్కడ కింద చూసిన లైట్ ఇక్కడ కనిపిస్తుంది. చూసారా, ఈ ఎల్ఈడి లైట్స్ ఇంటెన్షన్ అనేది మీకు తెలుస్తుంది, ఆ ఫీల్ అవుతుంది. ఫుల్ లైట్ పెడితే ఎంత విజిబిలిటీ వస్తుంది చూసారా, చివరి దాకా కనిపిస్తుంది ఫోకస్. ఇది నైట్ టైం ఒకసారి రైడ్కి. సో లైట్ ఇంటెన్సిటీ అయితే బాగుందండి, మంచి ఫోకస్ వరకు అయితే వస్తుంది. ఎవరికైతే నైట్ టైం ట్రావెల్ చేసే వరకు ఈ లైట్ ఫోకస్ అయితే బాగా దూరం వరకు అయితే కనిపిస్తుంది మీకు. ఓవరాల్గా చెప్పాలంటే ఇందులో మనకి ఎల్ఈడి లైట్ సిస్టమ్ అనేది ఇచ్చారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి ఒకసారి ఛార్జ్ పెడితే 70 to 80 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. సింగిల్స్లో అయితే మాత్రం కన్ఫర్మ్గా 70 కిలోమీటర్స్ వస్తుందని చెప్తున్నారు. పవర్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎలా ఛార్జ్ చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది దీంతో పాటు ఛార్జర్, చాలా పెద్ద వైర్ కూడా ఇచ్చారు. సో జస్ట్ నేను దీని ఛార్జర్ అయితే దీని మీద పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం ఈ సాకెట్లోకి ప్లగ్ అనేది ఇన్సర్ట్ చేయాలి. దాని తర్వాత మన 3-pin ప్లగ్ అనేది 3-pin సాకెట్లో పెట్టాలి. తర్వాత మనం పవర్ అనేది ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ ఛార్జర్లో ఇక్కడ బ్లింక్ అవుతుందండి, ఇది రెడ్ కలర్లోకి. సో రెడ్ కలర్ అంటే ఇది మనకి ఛార్జింగ్ స్టార్ట్ అయినట్టు. ఫుల్గా గ్రీన్ కలర్ వచ్చినప్పుడు ఛార్జింగ్ ఎండ్ అయినట్టు అనమాట. సో చూసారు కదండి, ఇదే మన ఫ్రాంక్లిన్ ఈవీ సంబంధించిన పవర్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి రైడ్ రివ్యూ అండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చి వీళ్ళు మొత్తం 5 గ్రాఫిన్ బ్యాటరీస్ ఇస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే 60 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. ఎవరైనా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందామని ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు ఈ 3 జిల్లాల్లో అయితే ఉచితంగా డెలివరీ ఇస్తున్నారు. ఇన్ కేస్ బండికి ఏమైనా బ్రేక్ డౌన్ జరిగితే కనుక డైరెక్ట్గా షోరూమ్ నుంచే వీళ్ళు ఒక పర్సన్ పంపించి వాళ్ళకి రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ఇస్తున్నారు. లేదు ఆంధ్రప్రదేశ్లో ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలకు ఏమైనా కావాలంటే కనుక ఆ ట్రైన్ ఛార్జీలు అయితే మాత్రం బేర్ చేసుకోవాలని చెప్తున్నారు. వీళ్ళు బ్యాటరీ ప్యాక్ మీద 1 సంవత్సరం వారంటీ ఇస్తున్నారు. మోటార్కి అలానే ఛార్జర్ కూడా 1 సంవత్సరం పాటు వారంటీ ఇస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అయినా వాళ్ళ స్క్రీన్ మీద అలానే డిస్క్రిప్షన్లో కూడా అందజేస్తాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇలా కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ రివ్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనెక్ట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.